దానికి నేనేంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో గాని, ఉత్తరాది రాష్ట్రాల్లో గాని ఫస్ట్ లెట్ us come one by state. ఓకే. అదే ఎక్కడ లేని కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలవటం. అది ఎప్పుడు గెలుస్తుంది. కేరళలో ఎప్పుడు కూడా మీకు ఆల్టర్నేటివ్ పవర్ ని ట్రాన్స్లేషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎల్డిఎఫ్, టీడీఎఫ్ రెండు కూడా సమతుల్యంగా ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు పంచుకుంటారు. ఈసారి యూడిఎఫ్ కి కొంత గ్యాప్ ఎక్కువ వచ్చింది. 2 సార్లు వాళ్ళు గ్యాప్ పెంచుకున్నారు. కారణం నేను చెప్పింది సంస్థాగతంలో. దాన్ని వాళ్ళు గుర్తించి 21 నుంచి వర్క్ చేసుకుంటూ ఇప్పటికీ ఒక దశకు వచ్చారు. ఒక లీడర్షిప్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దానికి తోడు ఏంటంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగారు. ప్లస్ హైకమాండ్ నుంచి వృద్ధే భావాల్ని వాళ్ళు అంత తీసుకోరు లెక్క. లోకల్ పాలిటిక్స్ ని బేస్ చేసుకుంటారు. కేరళ కానీ తమిళనాడు కూడా అట్లాగే తీసుకుంటారు. చివరికి ఏ దశకి వెళ్ళిందంటే రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే తప్ప ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్ యూపీలో పోయింది. ఆ పోవటం వల్ల ఇక్కడ రిస్క్ తీసుకోకుండా అక్కడి నుంచి గెలిచారు వయనాడు. సో ఆ పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోయింది. సో ఆ రాష్ట్రం తప్పదు. ఇక తమిళనాడుకి వస్తే తమిళనాడులో ఎలా ఉంటుందంటే ఒక సెంటిమెంట్ బాగా ద్రవిడ ఇది బాగా ఉంటుంది. లోకల్ పార్టీస్కే బాగా ప్రయారిటీ, అంటే లోకల్ బేస్. అయితే అక్కడున్న కల్చరే వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక విధమైన రీజనల్ ఫీలింగ్ ఎక్కువే. ఇటు భాషాపరమైన అంశం మీద కానివ్వండి, పరిపాలనాపరమైన అంశం మీద కానివ్వండి, తర్వాత వాళ్ళు ఎమోషనల్ పాలిటిక్స్కి వెళ్తారు.